ఇవన్నీ వేసుకుంటే గాలి వేస్తుందా? ఆ? తీసేయండి అది. ఇవన్నీ వేసుకోకూడదు ఎండలో, గాలి వేస్తుంది. బయట మనుషులు మామూలు షర్ట్ వేసుకుని ఉండలేకపోతున్నారు ఇవన్నీ. డబ్బు ఫుల్ డబ్బు ఉంది పెద్ద ఆయన దగ్గర. ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత దాచుకుందరు. ఇక్కడ పెట్టుకోండి, తర్వాత తీసుకోవచ్చు. మీ పేరేంటి? సూర్యనారాయణ. ఏ ఊరు మీది? నేమ్మ మీది. మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారు మరి ఇప్పుడు? ఎవరు లేరా? పిల్లలది ఎవరు లేరా మీకు? అది కూడా తీసేద్దాం అన్నాను. చల్లగా ఉందా షర్ట్ తీసేస్తే? ఏమవుదు నెమ్మది తీద్దాం. ఇందులో ఏం లేవు కదా. లేకండి ఇప్పుడు ఇవన్నీ ఇంటికి ఇక్కడ పెట్టుకున్నారు పక్కన. ఏంటి పెద్దనా తలకి ఇది తీసేద్దాం. తీసేనా? ఒక ఒక్కండి అలాగా స్నానం చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. సరేనా? ఈ జోబులు ఏమన్నా తీసి పక్కన పెట్టండి, షర్ట్ తీసేద్దాం. మీరు బీడీలు అవి కాల్స్తున్నారా? అదిగో జోబులో ఉంది కదా బీడీ. మరి కాల్చకూడదు, అవి కాలితే మరి గుండె నొప్పి వస్తుంది. తీసి పక్కన పెట్టండి. చుట్టలు అవి ఎక్కువ కాల్చేస్తున్నారు మీరు. కార్చద్దు అసలు, మంచిది కాదు మీకు. సరేనా? పక్కన పెట్టేసుకోండి. నేను దీనా అవునండి, నేను తీస్తాను. మీ ఊరు వెళ్దాం వస్తారా? నేమ వెళ్దాం వస్తారా? తీసుకెళ్ళనా ఇప్పుడు? తీసాను షర్ట్, ఏం కాదులేండి. ఎన్ని రోజులు అయింది స్నానం చేసి మీరు? 2 రోజులా? మరి స్మెల్ ఎందుకు అంత వస్తుంది? మీరు స్నానం చేయట్లేదు రోజు. మరి షర్ట్ చూడండి ఎలా ఉందో. అది మాదే, మావాడే. మీరు మాట్లాడిన మాట వినబడుతుంది అందులో, అర్థమైందా? మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మాట నెమ్మదిగా వస్తుంది కదా, గట్టిగా వినపడ్డానికి. మైక్ అది నేను పెట్టుకున్నాను కదా ఇక్కడ, అలాంటిది అది. అది మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టదు. ఓకేనా? సూర్యనారాయణ గారు, ఈ డబ్బులన్నీ తీసుకుంటున్నారు మీరు, మీరేం ఖర్చు పెట్టుకోరు కదా. మరి ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి మీరు, నాకు డబ్బులు ఇవ్వద్దండి, భోజనం కానీ ఏమన్నా తిండి, ఇలా ఉంటే నా డబ్బులు వేస్ట్ అవుతాయి, ఫుడ్ ఏమన్నా తెమ్మని చెప్పండి తినడానికి. అర్థమైందా? మీరేం చేసుకోరు ముందు? పని చేసేవాడిని. అవునండి పెద్ద ఆయన, కూర్చోండి అలా. తల తీసేస్తున్నాను మొత్తం, గాలేదు మళ్ళీ.
సూర్యనారాయణ గారు ఇప్పుడు బాగుందా అంతా? ఆ? బాగుందండి. అంతా బాగుంది కదా? ఇలా నీట్గా ఉంచుకోండి ఎప్పుడు. అలాగా అన్ని పక్కన పెట్టుకుని పడుకోకూడదు, సరేనా? ఎవరన్నా ఇబ్బంది పెడతారా మిమ్మల్ని ఇక్కడ? ఆవిడ పెట్టలేదు. బాబుడు బాబుడు కూడా నాకు సోపుడు తేరండి. నేనే అమ్మ బాబు అని కాకెత్తాను. మొగుళ్ళు అమ్మ బాబు అని చెప్తే మీ డబ్బులన్నీ మీ దగ్గర ఉన్నాయి, మేమేం తీసుకోలేదు. ఉన్నాయా? ఇదిగో ఇక్కడ పెట్టుకున్నారు అన్ని, అందులో తీసి జాగ్రత్త పెట్టుకోండి. మీ చేతిలో కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు దాకా ఎవరైనా వచ్చేలా చేశారా మీకు? లేదండి. ఇలా శుభ్రం చేసి మీకు స్నానం చేపించి అలా ఎవరైనా చేశారా? లేదండి. ఈ రోజు మేము వచ్చాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరే వచ్చి మీరే వచ్చి మాట్లాడతారు, బాబులు రారండి. ఎవరు వచ్చి మాట్లాడరా? బాబులు మాట్లాడండి. ఇలాంటి వాళ్ళకి ఏమన్నా వీలైతే ఫుడ్ ఇవ్వండి, లేదంటే వాటర్ ఇవ్వండి, అంతేగాని డబ్బులు ఇవ్వద్దండి దయచేసి. ఎవరన్నా డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే వీళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోలేరు. ఈయన అయితే లేచి నడవలేని పరిస్థితి. మీరు ఇలాంటి వాళ్ళకి డబ్బులు అందరూ 10 రూపీస్ అలా ఇస్తున్నారు. చాలా 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి ఈయన దగ్గర. అవన్నీ నా పాకెట్లో పెట్టుకున్నారు, దాంట్లోనే సిగరెట్ వేసుకున్నారు. కొన్ని అయితే కాలిపోయినాయి. అలా మనీ వేస్ట్ అవుతాయి, కానీ ఈయనకైతే మనీ యూజ్ అవ్వదు. ఫుడ్ ఇవ్వండి, ఎవరన్నా వాటర్ ఇవ్వండి, అంతే. ఇంకా ఫుడ్ వాటర్ ఇచ్చి ఏమన్నా కావాలేమో అని అడిగి ఇవ్వండి, అంతేగాని మనీ అయితే ఇవ్వద్దు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా ఆశ్రమాలు తెలిసినవి ఏమన్నా ఆశ్రమాలు ఉంటే మా నెంబర్కి వాట్సాప్లో అడ్రస్ లొకేషన్స్ పెట్టండి. ఇలాంటి వారిని ఆశ్రమాల్లో చేర్చే పని చేద్దాము. ఇలా ఫ్రీ సర్వీస్ ఉంటుంది కదా, అలాంటి ఆశ్రమాలు ఏమైనా ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అటువంటివి నాకు దొరకలేదు ఇంకా. ఓకే అండి, థ్యాంక్ యూ. సూర్యనారాయణ గారు వెళ్తాం మరి.